సైబర్ క్రైమ్ ఒకప్పుడు దొంగతనాలు చేయాలన్నా దోపిడీ చేయాలన్నా దొంగలు మన ఇంటికి రావాలి, మన తలుపులో మన కిటికీలో పగలగొట్టాలి, మన త్రిజోరీలు ఓపెన్ చేసి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేరం మారింది, స్వరూపం మారింది. మన ఇంట్లో మన జేబులో ఉండే సెల్ ఫోనే వాడు త్రిజోరీని పగలగొట్టినట్టుగా మన లోపటికొచ్చి ఎక్కడో కూర్చొని పక్క ఊర్లోనో పక్క దేశంలోనో కూర్చొని డైరెక్ట్గా మన ఖజానాలకు వచ్చి దొంగతనం చేస్తున్నాడు. ఒకప్పుడు దొంగతనం చేయాలంటే చాలా కష్టమైన పని. తలుపులు బద్దలు కొట్టాలి, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ తలలు పగల కొడితే కానీ దొంగతనం చేసే అవకాశం ఉండేది కాదు దొంగలకు. ఈరోజు ఏమీ లేదు, నీ జేబులో ఉన్న సెల్ ఫోన్లకు ఒకసారి దూరితే చాలు నీ దగ్గర ఉన్న ఖజానాన్ని మొత్తాన్ని కొల్లగొట్టే పరిస్థితులు వచ్చినాయి. నేరం మారింది, నేరగాళ్ళు మారినరు. మరి నేరం మారినప్పుడు, నేరగాళ్ళు మారినప్పుడు, నేర విధానం మారినప్పుడు పోలీసు వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులను తీసుకొచ్చి దానికి తగ్గట్టుగా దొంగలకు తగ్గట్టుగా దొంగలను నియంత్రించే విధంగా పోలీసు వ్యవస్థను ఈరోజు తీర్చిదిద్దుకోవాలనే ఈరోజు సైబర్ క్రైమ్ విభాగాన్ని కూడా మనం బలోపేతం చేసి